అతను తహసీల్దార్. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఉన్న ఉద్యోగం. అలాంటి అతడు ఆన్ డ్యూటీలో మందేశాడు. పీకల దాకా తాగడంతో మత్తు మైకం ముంచుకొచ్చింది. ఏం చేయాలో తెలియలేదు. నిత్యం తాను విధులు నిర్వర్తించే ఆఫీసు గదిలోనే కుర్చీని పక్కకు తోసేసి నేలపైనే పడకేశారు. ఆదమర్చి నిద్రపోయాడు. ఆయనే విజయనగరం జిల్లా వంగర మండల తహసీల్దార్ హరిరమణారావు. ఆఫీస్కు వచ్చిన వారంతా మద్యం మత్తులో ఉన్న తహసీల్దార్ని చూసి సిబ్బందికి చెప్పారు. మద్యం మత్తులో పడుకున్న తహసీల్దార్ను డిస్టర్బ్ చేయొద్దనుకున్నారో ఏమో. వెంటనే ఆయన ఛాంబర్ గదికి తాళాలు వేశారు అక్కడి సిబ్బంది. ఆఫీస్కు వచ్చిన వారు తహసీల్దార్ గురించి అడిగితే క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్లారు అని చెప్పారు. అనుమానం వచ్చి కొందరు కిటికీలో నుంచి చూడడంతో తహసీల్దార్ అసలు బాగోతం బయటపడింది. మద్యం మత్తులో లేవలేని స్థితిలో ఊగుతూ తూగుతూ కుర్చీలో కూర్చునేందుకు నానా పాటలు పడటాన్ని కొందరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. తహసీల్దార్ తీరును చూసిన వాళ్ళంతా ఏంటిది అని అడిగితే విధి నిర్వహణలో అలసిపోయినట్లున్నారు అని కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఓ వీఆర్ఏ వచ్చి తహసీల్దార్ను బైక్పై తీసుకెళ్లాడు. మద్యం మత్తులో తహసీల్దార్ హరిరమణారావు ఆఫీస్లో ఆపసోపాలు పడుతున్న విజువల్స్ వైరల్గా మారాయి. ఈ విషయాన్ని ఆర్డీఓ ఆసయ్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతే పాపం, తహసీల్దార్ను విధుల నుంచి తొలగించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కూటమి పాలనలో ఏరులై పారుతున్న మద్యం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో చెప్పకనే చెప్తుంది ఈ ఘటన.